అసలు ధర్మము అనేటటువంటిది ప్రపంచానికి ఒక్కటేనండి ఉన్న ధర్మం. ప్రపంచంలో మిగతా ఉన్నవన్నీ కూడా మతాలు తప్పితే ధర్మం అంటూ ఉన్నది ఒకే ఒక్కటి. కాబట్టి అందరికీ ఒకటి సాధ్యమా అనే ప్రశ్న మనం వేసుకోకర్లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ధర్మమే ఒకటే ఒక్కటి, అదే సనాతన ధర్మం. దాన్నే మనం హిందూ ధర్మం అంటున్నాం. ప్రజలు దాన్ని ఎలా చూడాలి, వాళ్ళు ఎలా దాన్ని ఓన్ చేసుకోవాలి? ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళు దీన్ని ఒప్పుకోకపోయినా పరోక్షంగా దాన్ని వాళ్ళు స్వీకరిస్తూనే ఉన్నారు. రైట్. హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూస్తే, విగ్రహారాధన హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైంది. మిగతా మతాలకు అది లేదు ప్రపంచంలో. కానీ విగ్రహాలని పెట్టటము, ఏదో రూపంలో కొన్ని చిహ్నాలని ఆహ్వానించటము, ఆదరించటము, పూజించటము, ఇది అంతటా జరుగుతోంది. అంటే మనం ఏదైతే హిందూ ధర్మంలో స్పష్టంగా చెప్పడం జరిగిందో దాన్ని అస్పష్టంగా ఆచరిస్తూనే ఉన్నారు, లేదంటూనే. కాబట్టి హిందూ ధర్మం విశ్వజనీయమైనటువంటిది అనేదానికి అంతకంటే నిదర్శనం అక్కర్లేదు. మనం భగవంతుణ్ణి విగ్రహ రూపంలో చూసినట్లుగానే ప్రతి దేశము ఏదో ఒక జెండా రూపంలో వాళ్ళు దాన్ని ఆరాధిస్తున్నారు. జెండా అంటే గుడ్డ కాబట్టి ఆ గుడ్డకి ఏం అపకారం జరిగినా ఇబ్బంది లేదు అని అనుకోరు. దానికి అపకారం జరిగితే అది చాలా దోషంగా పరిగణిస్తారు, శిక్షగా పరిగణిస్తారు. అదంతా కూడా యథార్థం చెప్పాలంటే విగ్రహారాధనలో భాగమే. విగ్రహం అంటే ఏంటో ఒక చిహ్నం, ఒక చిహ్నాన్ని గౌరవించటం. అలా ఇప్పుడు గోమాతని మనము చాలా గొప్పగా దేవతగా స్వీకరిస్తాం. ఇవాళ ప్రపంచం కూడా ఆ గోవు యొక్క విశిష్టతని గ్రహించి వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. ఆ గోవు ఎంత విశిష్టమైనటువంటిదో ఇతర దేశాల వాళ్ళు కూడా గ్రహించి దానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. గంగా ఈ దేశంలో ఉన్నదే గంగా. కానీ అలెగ్జాండర్ గురువైనటువంటి అలెగ్జాండర్ ఈ దేశానికి వస్తూ గురువుని అడిగాడు, గురువుగారు భారతదేశానికి వెళుతున్నాను, మీకు ఏమైనా ఇష్టమైనది ఉంటే ఆ దేశం నుంచి చెప్పండి, నేను తీసుకొస్తానంటే, నాయన భారతదేశంలోనే ఉండేది మరెక్కడ దొరకండి, నాకు కావాలి, అది తీసుకురా. ఏమిటంటే గంగా. అంత పవిత్రమైనది ప్రపంచంలో మరెక్కడా లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి గంగా అనేటటువంటిది హిందువులకి పవిత్రమైనటువంటిది అయినా ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా, అరబ్ రాజులు కూడా గంగనే తెప్పించుకుని వాళ్ళు మరి తాగటానికి వినియోగించుకునే వాళ్ళు అని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఇట్లా ప్రత్యక్షంగా హిందూ ధర్మాన్ని ఒప్పుకోకపోయినా పరోక్షంగా అనేక కోణాల్లో ఇప్పుడు తులసి ఉన్నది మనకి ఆరాధ్య. అమెరికన్ సైంటిస్టులు ఒక ప్రయోగంలో వెళుతూ కుళ్ళిన కళేబరము వారం రోజుల తర్వాత కూడా చెడకండగా ఉండటాన్ని చూసి యూనివర్సిటీ వాళ్ళందరికీ పంచారు. ఇది ఏమిటి, దీన్ని ఏమంటారు చెప్పమని. భారతీయులు చెప్పారు, దీన్ని మేము తులసి అంటాము, ఇది మాకు చాలా పవిత్రమైనది అని. అంటే వాళ్ళు చెప్పారు, ఇది బ్యాక్టీరియాని వ్యాపించనీయకుండా చేస్తుంది, వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది, గొప్ప శక్తి కలిగినది, అందరూ కూడా దీన్ని పెంచుకోవటం మంచిది అని. కాబట్టి తులసి అనేది కేవలం హిందువులకి ఏదో చెట్టుని పూజిస్తారు అనే హిందువుల మీద ఉండేటటువంటి అది అపప్రథ తప్పితే విలువైనటువంటిది ప్రపంచం ఎప్పుడూ స్వీకరిస్తుంది. గ్రహణం వచ్చింది ఈ మధ్య. ఈ గ్రహణాల్లో మనము దర్భపుల్లలు వేస్తూ ఉంటాము, స్నానాలు చేస్తూ ఉంటారు. ఇదంతా మూఢాచారము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. 1985 సమయంలో ఒక పెద్ద గ్రహణం, పగలే చీకట్లు వచ్చాయి. అప్పుడు విదేశస్తులు పరిశోధన చేసి ఆ సమయంలో వాతావరణం అంతా ఒక విధమైన బ్యాక్టీరియా వ్యాపించింది, ఆ బ్యాక్టీరియా ఒక విధమైన గడ్డి దగ్గరికి చేరలేదు అన్నారు. ఏమిటా గడ్డి? దర్భలన్నమాట. ఓకే. అంటే వాళ్ళు గుర్తించి చెప్పారు, మనం హిందూ ధర్మంలో ఏదైతే చెబుతున్నామో స్నానాలు చేయటం ఎందుకు, ఇళ్ళంతా కడుక్కోవటం ఎందుకు గ్రహణం అయ్యాక అంటే వాళ్ళు చెప్పారు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది అని. అర్థమైంది. కాబట్టి హిందువులు చెప్పే, హిందూ ధర్మంలో చెప్పబడే ప్రతి విషయము కూడా యావత్ సమాజానికి సంబంధించింది తప్పితే కేవలము ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక సమాజానికో పరిమితమైనది కాదు. కాబట్టి ఇది విశ్వధర్మము అని చెప్పి. శాస్త్రి గారు, రవికుమార్ గారు, ప్రశ్న మీకు. హైందవరావం చేసిన తర్వాత ఎలాంటి మార్పు మీరు చూశారు, ప్రజల ఆదరణ, దాని గురించి మాట్లాడి మనం కంక్లూడ్ చేయొచ్చు.
హైందవ శంఖారావం కార్యక్రమం జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఈ ఉద్దేశంతో నిర్వహించిన భారతదేశంలో మొట్టమొదటి సభ మన విజయవాడలో జరిగింది. సహజంగా ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిందని చాలామంది అనుకోవచ్చు, కానీ యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాల యొక్క విముక్తి కోసం జరుగుతున్న మరో అయోధ్య పోరాటమే ఈ దేవాలయ స్వయం ప్రతిపత్తి. ఓకే, మనది సెక్యులర్ రాష్ట్రం, సెక్యులర్ దేశం. మన రాజ్యాంగంలో కూడా ఏ మతం యొక్క ఆంతరంగిక విషయాల్లోనూ ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉన్నది. ఈ సందర్భంలో దేవాలయాల నిర్వహణ విషయానికి వచ్చేటప్పటికీ ఆస్తులను కాపాడడం అనే ఒక కారణము చూపించి దేవాలయాల్ని ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడం అన్నది ఇది సరైనది కాదు. కాబట్టి రెండవది, దేవాలయాలు హిందువులు నిర్వహించుకోలేరు అనేటటువంటి ఒక వార్తను ప్రచారం చేస్తూ దేవాలయాలు ప్రభుత్వాలు గుప్పిట్లో ఉంచుకోవడం. మూడవది, దేవాలయాల యొక్క భద్రత కావాలంటే ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, అధికారం ఉంది కాబట్టి అనే 3 విషయాలు ఈవేళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణ తీసుకుంటే ఈవేళ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని తపన పడుతున్నాం ఆంధ్రప్రదేశ్. కాబట్టి చాలా స్పష్టంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఈవేళ విడిపోయిన తర్వాత కూడా దేవాలయ భూములు అత్యంత రక్షణ లేని పరిస్థితి మన రాష్ట్రంలో, తెలంగాణలో కనిపిస్తోంది. అర్థమైంది. వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి దేవాలయ భూములు. అలాగే దేవాలయం కేంద్రంగా జరగవలసిన అంశం ధర్మాన్ని ప్రచారం చేయడం అన్నది మన ఇక్కడికి చాలామందికి అనిపించవచ్చు. ధర్మము అనగానే అది ఒక మతానికి సంబంధించింది అన్నది, అది ఒక నైతికతకు సంబంధించింది కూడా. కాబట్టి ధర్మము ఆచరించే వ్యక్తుల సమూహం పెరిగినప్పుడు, ధర్మం అంటే ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు, చంద్రబాబు శాస్త్రి గారు చెప్పినట్టు కేవలం ఒక మతంగా చూడొద్దు. రైట్. కాబట్టి మనం ఎలా జీవించాలి అనే నిర్దేశం మన ఋషులు ఏం చేశారో దానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు శాంతి, సౌభ్రత్వము ఉంటుంది. కాబట్టి దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి వచ్చినప్పుడు మాత్రమే దేవాలయ కేంద్రంగా ధర్మం పరిరక్షించబడుతుంది, ప్రచారం చేయబడుతుంది. ఇవాళ ఒక ఉదాహరణ పదే మేము చెబుతున్నాము. ఏదైనా ఒక ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగితే ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకి వస్తాయి. ఏదైనా మరొక అంగన్వాడీ టీచర్కి అన్యాయం జరిగితే ఆ సంఘాలు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. ఒక కార్మికులకు సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే అది జరుగుతుంది. కానీ దేవాలయాలు కూల్చేస్తున్నా, దేవతామూర్తుల విగ్రహాల్ని యంత్రాలు పెట్టి తలలు తొలగించేస్తున్నా, దేవాలయ ఆభరణాలు కనపడకుండా పోతున్నా, దేవాలయాల హుండీల మీద దొంగలు పడుతున్నా, దేవాలయంలో అన్యమత ఉద్యోగులు బయలుదేరుతున్నా, దేవాలయం కేంద్రంగా జరగవలసిన ధర్మ ప్రచారం మొత్తం ఆపేసి హిందువుల యొక్క రాబోయే తరాలకి హిందుత్వం గురించి ఒక్క మాట కూడా తెలియని పరిస్థితిలో నేను భారతదర్శనం చెప్పి ఈ దేశం యొక్క గొప్పదనం గురించి పిల్లలకు తెలియాలని ఇప్పటికి 97,000 మందికి భారతదర్శన కార్యక్రమం నిర్వహించాను యావత్ సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. అందులో విజయనగరంలో ఇంజనీరింగ్ కాలేజీలో నేను భారతదర్శన కార్యక్రమం చెబుతున్నప్పుడు ఈ భారతదేశం కోసం బలిదానం చేసిన మహాత్ములు, పోరాటం చేసిన మహాత్ములు, పాలన చేసిన మహాత్ములు, సాహిత్యమూర్తులు, శాస్త్రవేత్తలు, వీరి గురించి వారితో వివరించి చెబుతున్నప్పుడు ఒక సందర్భంలో బీటెక్ చదువుతున్న 3వ సంవత్సరం విద్యార్థిని గాంధారి ఎవరో నేను అడిగినప్పుడు ఐ థింక్ గాంధీస్ మదర్ అని చెప్పింది. చాలా కరెక్ట్గా చెప్పావు, ఎలా చెప్పగలిగావు అని చెప్పంటే గాంధీలో గాంధీ ఉంది, గాంధారిలో గాంధీ ఉంది కాబట్టి గాంధీ గారి మదర్ అనుకున్నానని చెప్పింది. ఇది ప్రభుత్వాలు తప్ప, ఆశ్రమ పీఠాధిపతులు తప్ప, తల్లిదండ్రులు తప్ప, సమాజం తప్ప. కాబట్టి సమాజానికి, రాబోయే తరానికి మన ధర్మం యొక్క మూలాలు అందించకపోతే, ఒక ఉదాహరణ చెబుతాను. దేవాలయాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసింది. దేవునికి పూజ చేస్తాము, పూజ చేసిన పుష్పాలని అగరత్తులు తయారు చేస్తున్నాం దేవాలయం నుంచే. ఒకసారి దాన్ని పూజ చేసిన తర్వాత నిర్మాల్యం అయిపోయింది అది. దాన్ని మళ్ళీ తయారు చేస్తే ఈ రోజు కొట్టిన కొబ్బరికాయ రేపొద్దున ప్రసాదంలో ఉపయోగించాం. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా తెలియని పరిస్థితికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంటే రాబోయే తరాలకి హిందుత్వాన్ని అందించవలసిన విషయం, హిందుత్వం ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ఇది స్పష్టమైన విషయం. కాదు, ధర్మాన్ని కాపాడుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, పాలనాపరంగా సుదృఢంగా ఉండాలనుకుంటున్నాం. దీనికి ఆర్థికం ఒక కన్ను అయితే ఆధ్యాత్మికం మరొక కన్ను. ఆధ్యాత్మికం వచ్చిన ఆర్థికాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, సంరక్షించుకునే విధంగా నైతికత జీవనాన్ని అందిస్తుంది. కాబట్టి ఆర్థిక జీవనం ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక జీవనం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తక్కువ కాదండి భారతదేశంలో. ఒకవైపు నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి, ఒకవైపు పంచారామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మరొక వైపు కలియుగ వైకుంఠధామం శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు, మరొక వైపు అనేక కుంతి మాధవ క్షేత్రాల్లో, అనేక మాధవ క్షేత్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో అనేక మాధవ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే శక్తిపీఠాల్లో అనేక శక్తిపీఠాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇన్ని రకాలైన ఆధ్యాత్మిక శోభ ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆలోచించాలి. ప్రజలు ముఖ్యంగా ఆధ్యాత్మిక వైపు, నైతికత వైపుకి వెళ్లే విధంగా దేవాలయాలు కేంద్రం అవుతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం కూడా
తీసుకుని రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరే అమరావతి పెట్టుకున్నాం మనం. కాబట్టి అక్కడే మనం ఒక సంకేతం ఇచ్చాం ప్రపంచానికి. Understood, కాబట్టి sir. ఆధ్యాత్మిక శోభతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుంది అని, అది జరగాలని మేము కోరుకుంటున్నాం. డన్ సార్. రవికుమార్ గారు, చిదంబర శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద వే2 న్యూస్ కాన్క్లేవ్ అండి. Yes, ఓకే, sure. ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ దీస్ మెన్ ప్లీజ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. You're not doing that.